పురాణము చదవడానికి ఇబ్బంది అయినా, వేదము గురించి తెలుసుకోవడానికి ఇబ్బంది అనిపించిన, వాటి సారము తెలుసుకోవాలి అని అంటే ఇలాంటి కీర్తనలు ఒకసారి పూర్తిగా వింటే మనకు చరిత్ర మొత్తం అర్థమవుతుంది. పాటలు ఒకే కాసేపు కాలక్షేపానికి కళ్యాణాల్లో ఆలయాల్లో పెట్టరు. కాలక్షేపానికి పెట్టాలనుకుంటే ఇంకో సమయంలో పెట్టుకోవచ్చు. కానీ ఇలాంటి సందర్భాల్లో కేవలం ఆ పాటలే పాడడానికి గల కారణం ఏంటంటే దాని వెనకాల వృత్తాంతం అంతా కూడా ఆ పాట చెబుతుంది. స్వామి యొక్క పాద ప్రక్షాళన అనేటటువంటిది ఎంత గొప్పది అని. దానిలో ఇంతకుముందు ఆ చిన్నారులు పాడుతూ చెలగి వసుధను గొలిచిన పాదము, బలితలను మోపిన పాదము అని చెప్పారనమాట. ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము, బ్రహ్మ కడిగిన పాదము అని స్వామి యొక్క పాదాన్ని వర్ణించారు. స్వామి ముల్లోకాలని కూడా కొలుస్తూ బ్రహ్మగారి లోకానికి వచ్చిన వెంటనే అప్పటికి బ్రహ్మగారు స్వామి యొక్క పాద ప్రక్షాళన, స్వామి యొక్క పాదాలను సేవించుకుంటే బాగుండని చెప్పి 14,000 సంవత్సరాల నుంచి జపం చేస్తున్నాడట ఆయన. బ్రహ్మగారికి కూడా అన్ని సంవత్సరాలు పట్టింది స్వామి యొక్క దర్శనం కావడానికి. అలా స్వామి యొక్క పాద ప్రక్షాళన చేయడం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. అలాంటి పాద ప్రక్షాళన బ్రహ్మోత్సవంలో భాగంగా ఇప్పుడు మనం స్వామి పాద ప్రక్షాళన